పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన ర్యాలీ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినిపించాయి. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచారు. అప్పటికే ఆయన చెవి దగ్గర, చెంపల మీద రక్తం కనిపించింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ట్రంప్ను స్టేజ్ మీద నుంచి కిందికి తీసుకువచ్చారు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. స్టేజ్ మీద నుంచి కిందికి దించుతుండగా ట్రంప్ తన పిడికిలి పైకెత్తి చూపుతూ వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సభకు వచ్చిన ప్రేక్షకుల్లోని ఒకరు చెప్పారు. ట్రంప్ను స్టేజి మీద నుంచి దింపుతుండడం చూశానని, ఒక్కసారిగా జనం అక్కడ గుమిగూడి అంతా గందరగోళంగా కనిపించిందని మరో వ్యక్తి చెప్పారు. కాల్పుల శబ్దం వినిపించడం, ట్రంప్ గాయాలతో కనిపించడంతో సభకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా హాహాకారాలు